ఆయన ఆరాధించుకునే ఆ భాగ్యం ఇచ్చాడు. అసలు నిన్ను నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు అని అడుగుతాడు బైబిల్లో. అంటే కొంతమంది వస్తే ఆయనకి ఇష్టం లేదు, కొంతమంది స్తుతిస్తుంటే ఆరాధిస్తుంటే ఆయనకి ఇష్టం లేదు, కానీ కొంతమంది స్తుతించకపోతే ఆయనకి బాధగా ఉంది. విమోచన కాలములు చేసేవారు ఖచ్చితంగా ఆయనకి ఇష్టలై ఉండాలి. ఆయనకి ఇష్టలైన వారికి ఆయన చేస్తాడు, సమాధానం ఇస్తాడు. అందుకనే బైబిల్లో పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానము కలుగునుగాక, కృప కలుగునుగాక అంటాడు. ఇవి డబ్బులతో కొనేవి కాదు, ఇవి ఎవరో ఇచ్చేవి కాదు, ఇవి దేవదేవుని నుండి మనకు దొరికే. అంచేత ఈ యొక్క పరిశుద్ధ దినమందు మీ అందరికీ సమాధానం కలుగునుగాక. గాక అన్నప్పుడల్లా ఆమెను చెప్పాలి. ఏం చెప్పాలి? గాక అంటే ఆమేన్, అలాగే నాకును జరుగునుగాక. ఇదిగో నీ దాసురాలను నీ చిత్తము జరుగునుగాక అని మరి మన దేవుని దగ్గర దేవత దగ్గర ఒప్పుకో. అంచేత మన జీవితాల్లో అప్పుడప్పుడు మనమే తల చేపెట్టుకుని నీకు దీవెన దొరుకునుగాక, శుభం జరుగునుగాక అని మనమే దీవెన చేసుకోవాలి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు మన జీవితాలని పుట్టినప్పటి నుంచి బాప్తిసం పొందే వరకు వదిలేసి బాప్తిసం పొందినప్పటి నుంచి ఈ రోజు వరకు లెక్కేసుకోవాలి. లెట్ us remind what had happened from the day of our baptism. నేను బాప్తిసం అనగానే అది మారు మనసుకు సంబంధించింది కాదు. అందుకు సువార్త తిన్నాము, ప్రార్థన చేశాము, అది కాదు. బాప్టిజం పొందిన డే ఉందే అది రక్షణ దినము. స్తోత్రం అన్నాడు ఆ బైబిల్ అన్నాడుగా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అంటే ఎందుకు రక్షణ దినం అన్నాడు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడ్డ కనుక అదే ఏమైంది, నువ్వు బాప్తిస్మం పొందిన రోజున నీకు రక్షణ దొరికిన దినము. ఒకసారి రిమైండ్ చేసుకోండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాము, ఎన్ని విషయాల్లో పాస్ అయ్యాము, ఎన్ని విషయాల్లో ఓడిపోయాము, ఎన్ని విషయాల్లో గెలిచాము, ఏ విషయాల్లో బలహీనమైపోయాము, ఏ విషయాల్లో బలంగా ఉన్నాము, ఏ విషయంలో తప్పిపోయాము, ఏ విషయాల్లో నిలబడ్డాము అనేది మనం బేరీజు వేసుకోవాలి. రియలైజేషన్ రావాలి మనకి. రియలైజేషన్ అంటే ఏదైనా నేను చేయాల్సింది చేయలేనప్పుడు, అరే నేను ఇలా తప్పిపోయానే, వాళ్ళని చేయలేకపోయానే, వాళ్ళని అనుకున్నాను కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయినా అనేది రియలైజేషన్. నేను ఇలా ప్రార్థన చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయా. ఎవరికొద్దో సహాయం చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయా. నేను దేవుని మందిరానికి వద్దాం అనుకున్నాను కానీ అనేక ఆటంకాల వల్ల కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయా అని అలా పేరు చేసుకుంటే నీ జీవితంలో నీ లోపాలు నీకు దొరుకుతాయి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనందరం కూడా ఎలా ఉండాలంటే ప్లస్లు లెక్క చేసుకోకూడదు, మైనస్లు ఎక్కువగా చూసుకోవాలి. మైనస్ ఎప్పుడు మైనసే, అది ప్లస్ అవ్వాలంటే నువ్వు ఏది మానేవో అది చేయవలసింది రెండూ కలిసి చేస్తేనే ప్లస్ అవుతావు, ప్లస్ అవుతావు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే మనలో కూడా చాలాసార్లు అనేక అవకతవకలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి, కుంటి సాకులు ఉన్నాయి, లోపాలు మనలో ఉన్నాయి. మనమేమి ఇంతవరకు ఒక్కళ్ళు కూడా పెర్ఫెక్ట్ అవ్వలేదు. పెర్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారు కొంతమంది. హల్లెలూయా చెప్తుంది అలవాటుగా తప్పాలకి అది అసలు విషయం పరిగ్రహంలో తీసుకో. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఇలాగ మీరు టైం ప్రకారంగా దేవుని మందిరానికి వస్తున్నందుకు మరి ఒకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ మెయింటైన్ చేయండి టయాన్ని. 10 to 11:30 వరకు మనం పాడొచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, సాక్ష్యం చెప్పుకోవచ్చు. 11:30 నుంచి 12:30 ఇంకా పై కూడా మీకు 1 గంట వరకు కూడా వాక్యం చెప్పుకున్నా 10 నిమిషాల్లో ప్రకటనలు చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు.
సవిస్తరంగా విస్తారంగా మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవచ్చు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. Revelations chapter 3 verse 21 please. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందేమన్నాడు? నా తండ్రి సింహాసనము అన్నాడు యేసయ్య. ఇప్పుడు ఏమన్నాడు? నా సింహాసనము అంటున్నాడు. ఈరోజు నువ్వు కూర్చోదాన్ని కుర్చీ అంటారు. పరలోకంలో దేవుడు కూర్చోదాన్ని సింహాసనం అంటారు. ఆసనము అనగా కూర్చోడానికి ఉపయోగకరంగా ఉండేది. ఆయన విరిగి నలిగిన వారికి ఆసనుడు అంటాడు. ఎవరికి ఆసనుడైనా అంటే ఎవరైతే విరిగి నలిగి ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చుంటాడు, వాళ్ళ మీద కూర్చుంటాడు, వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక చెప్పడమా, పాపుల మార్గంలో ఒక అపహాసకులు కూర్చుంటూ చూడను దేవుడు ఉంటాడా? అపహాసకుల దగ్గర దేవుడు ఉంటాడా? అసలు నువ్వే ఉండకూడదు. నువ్వే ఉండకూడదు. దేవుడే ఉంటాడు. అంటే మన జీవితాల్లో మనం ఎవరితో పడ్డా కూర్చొని బైబిల్ ఒప్పుకోవట్లేదు. కూర్చుండుట అనే మాట ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఈ శరీరంతో మనం పడుకుంటాము, ఈ శరీరంతో మనం కూర్చుంటాము, ఈ శరీరంతో మనము సాష్టాంగ పడతాము, ఈ శరీరంతో మనము మోకరిస్తాము, ఈ శరీరంతో మనం నిలబడతాము, ఈ శరీరంతో మనము చేతులపైకి ఎత్తుతాము, ఈ శరీరంతో మనము అనేకమైన కార్యాలు చేస్తుంటాం. ఈ శరీరంతో చేసే కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఏంటంటే కూర్చుండుట, సిట్. సిట్టింగ్, కూర్చుండుట. మన జీవితాల్లో ఎవరితో పడితే అంత కూర్చుని బైబిల్ ఒప్పుకోవట్లేదు. మరియా యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చుండేను. ఎందుకు కూర్చున్నామే? వాక్యం వినడానికి. నీ జీవితంలో, నా జీవితంలో మనందరం కూడా కూర్చోవడం అనేది కూడా ఒక గొప్ప ప్రక్రియ. చూడండి, ఒక బోధకుడు బోధిస్తున్నాడు అనుకోండి, కొన్ని వేల మంది, లక్షల మంది కూర్చుని వింటారు. ఒక బోధకుడు ఉన్నాడు, రోజర్ హోస్టమాయ్. ఆయన ఎప్పుడు బోధించిన అందరూ నిలబడ. There are some certain people who makes people stand. స్టాండింగ్ ఓరియేషన్ ఉంటుంది. నిలబడి ఉంటారు. కుర్చీలు అక్కడ ఏర్పాటు చేయి. నిలబడి ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారు. మనం వెనకలే రైట్ కూర్చుంటాం. కూర్చుంటే చక్కగా మనకు వినాల్సింది వినబడతావు. ఇక్కడ ఉంటాడు యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. నేను జయించి నా తండ్రి సింహాసనం యొక్క కుడిపాశాన్ని కూర్చున్నాను. అలాగే నాకులాగా ఎవరైతే జయిస్తారో వారిని నా సింహాసనం మీద నేను కూర్చుండనిత్తును. వావ్! ఏమంటే భూలోకంలో ఆలోచన చేశారా? కొంతమంది ఆఫీసులకు వెళ్తే ఆ ఆఫీసర్ గారు కుర్చీ ఉండదు, దాని మీద అందరూ కూర్చోడం లేదు, ఆయనే కూర్చుంటారు. నువ్వు కూర్చునే కుర్చీ ఆయన ఎదురుగా ఉంటుంది, అక్కడే కూర్చోవాలి. సరే రమ్మన్నారు కదా, వెళ్ళిపోయి ఆయన కుర్చీలో కూర్చోవాలనుకో ఆయన షాక్ తింటాడు. నాకు బాస్గా వచ్చాడా, లేక నా దగ్గర పనిచేయడం వచ్చాడా అనుకుంటాడు. ఎవడు కూడా, ఏ బాస్ కూడా తన కుర్చీ
ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడం. టీచర్ ఉన్నారండి, టీచర్ కూర్చోగల స్టూడెంట్ కూర్చుంటే బాగుంటుందా? మరి టీచర్ ఎక్కడ కూర్చుంటుంది? నువ్వు అప్పుడప్పుడు నిలబడి చెప్తున్నావు కదా, నువ్వు నిలబడి చెప్పి కూర్చుంటానని అంటాడు ఎవడ? మా తమ్ముడు ఉన్నాడు, చనిపోయిన తమ్ముడు, ఆయనకు ఒక అలవాటు ఉండేది. మా ఇంటికి ఎవరైనా వచ్చారు బండి మీద, ఆ లోపల మాట్లాడేటప్పుడు ఈ బండి వేసిపోతాడు. ఎవరి పని సరే, ఈయన మాట్లాడి లేట్ అయిందనుకో ఇలా వస్తుంటాడు. ఎర్లీగా సార్ మంచిగా నిలవస్తున్నాను, బయటకు బండి కనబడదు, గుండె చదువుకోదు, తెల్లబడదు. నేను ఆ బండి దిగిపోయా, క్షణంలో పోయింది అనగానే మేము నవ్వుతుంటాం. ఏంటంటే నా బండి పోతే వీళ్ళు అవుతారంటే ఇది మా ఊడి పని అంటారు మా నాన్నగారు. ఆ తమ్ముడు బైబిల్ కాలేజ్ చదువుకున్నప్పుడు బండి మీద వెళ్ళేవాడు. ఆ ప్రిన్సిపాల్ గారు ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడు. ఆయన గుంజాలమాట, ఎందుకంటే సంతోష్ బాబు మీ తమ్ముడు ఏంటి, మా ఊటి అంతేనండి చిన్నప్పటి నుంచి అన్నాడు. ఆయన ఐపీసీ ప్రెసిడెంట్. నా ఇంటి ముందు కాదు, నాతో మాటగా అందరూ భయపడతారు, మీ తమ్ముడు ఏంటి, అసలు నేనంటే భయం లేదు, నా ఇల్లంటే భయం లేదు, నా ఇంటి ముందు బండి మీద వెళ్తాడంటే భయం లేదు, లోపలికి వస్తాడంటే అనేవారు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన బ్రాటప్ పడి ఉండేది. బండ్లు ఎత్తుకుపోవాలని కాదు, సరదా అన్నమాట. ఆ సరదా మీద ఆయన లాస్ట్ వరకు ఉండేవాడు. అంటే అన్ని నాకు అనుకునేవాడు అంటే వెళ్తాం. ఇప్పుడు అపోసమో తెలియదు, అందరి పిల్లలు అవ్వడం అందరిని ముద్దాడతాడు, కొంతమంది నేర్చుకోవాలి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రోటోకాల్కి అది అబ్జెక్షన్. ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి. కొంతమంది సంఘాలకు వస్తారు, వాళ్ళ కుర్చీనికి ఎవరికి ఎవరు అందరికంటే ముందు వచ్చి ఆ మూలకి వెళ్ళి అక్కడ కూర్చుంటే కానీ అది నెమ్మది. ఇది నా కుర్చీ నేను ఎవరికి ఇవ్వను. అంటే మనలో ఏముందనమాట, మనదంటూ ఉంటే అది ఏదైనా ఇతరులకు షేర్ చేసే గుణం మనకు లేదు. మనకు ఉంచుకొని ఇంకేదైనా ఎక్స్ట్రా ఉంటే ఏదైనా ఎవరికైనా ఇస్తామేమో కానీ మాత్రం ఎవరికి ఇవ్వం. అది తత్వం మనలో. నా సీట్ నేనేమన్నా ఇంకొకరు ఉండితే ఒప్పుకోను, నేనే ఉంటానంటాడు ప్రసాద్. అది బాగున్నా బాగుపోయినా మనం ఏమనాలి, అమ్మా బ్రహ్మాండంగా అనాలి. అంటే ఇక సీట్లు వదులుతున్నాయి. అప్పుడేమవుతుంది, ఇక జీవితాంతం ఆయన సీట్లో కూర్చుని వండాల్సి వస్తుంది. ఇంకా ఆయన సీట్ అదండి కొంతమంది దాని జోలికి రాదు. కొంతమంది ఉండే స్థితిలో సీటు వదిలిపెట్టరు, కొంతమంది ఉడ్డించే స్థితిలో సీటు వదిలిపెట్టరు, కొంతమంది అధికారం చేసే స్థితిలో సీటు వదిలిపెట్టరు. కానీ యేసుప్రభువు అన్నాడు, నా సీటు నీకు కూడా ఇస్తాను. చెప్పబడి భయపడతాడు. భూలోకంలో ఎవరైనా ఉన్నారైనా, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఎంత ఆఫీసర్లు అయినా, దే డోంట్ షేర్ దేర్ సీట్. తాము కూర్చునే స్థానాన్ని, ఆసనాన్ని వాళ్ళు ఎంత మాత్రం ఇతరులతో షేర్ చేయరు. యేసుప్రభువు వారు మంచి మాట చెప్తున్నారు. నా తండ్రి ఎప్పుడు తండ్రే, కానీ నన్ను ఆయన తనతో సమానం చేసుకున్నాడు. ఎప్పుడు నేను జయించాను కనుక. దేవునికి స్తోత్రం. ఒకటే ఒక కండిషన్. ఈ మధ్యాహ్నం మన అంశము జయించుట. అందరూ చెప్పండి ఇంగ్లీష్లో విక్టరీ అనండి. విజయం. కాంకరర్, మోర్ దెన్ కాంకరర్ అంటే అత్యధికమైన విజయము అంట. భూమి మీద ఓడిపోయేవాడికి సీట్ వేసి కూర్చోబెట్టారు. అసలు పట్టించుకోరు. ఏ విషయంలో ఓడిపోయినా అతను అలా పట్టించుకోవడం. కానీ గెలిచిన వారి మీద అందరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. విజయం పొందిన వారి మీద అందరి యొక్క ఏకాగ్రత ఉంటుంది. అలాగే మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక బ్రతుకులలో మనము గెలిస్తే ఆ దృష్టి, వేసే దృష్టి మన మీద ఉంటుంది. స్తోత్రం. గెలిచిన వారి మీద. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం కూడా ఓడిపోయే బ్యాచ్లో ఉండకూడదు. వీఆర్ నాట్ లూజర్స్, వీఆర్ విన్నర్స్. మనం గెలిచేవాళ్ళుగా ఉన్నాం. ఎందుకంటే విజయము అని అన్నంగా నేను గుర్తొచ్చేయాలి. యుద్ధము. యుద్ధం లేకుండా విజయం ఉందా? ఒక యుద్ధం ఉంటేనే దానికి ఒక విజయము, వీళ్ళ స్వర్గము ఆధారపడుతుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో విజయము కావాలంటే ఏం కావాలా? యుద్ధము కావాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత కావాలంటే ఆ పరీక్షలో అటెంప్ట్ చేయాలి. అంచేత మన జీవితాల్లో దేవుని యొక్క వాక్య ప్రకారంగా క్రైస్తవులైన మనందరికీ ఏమున్నాయి? పరీక్షలు ఉన్నాయి,
రెండోది ఏమన్నా యుద్ధాలు కూడా ఉన్నాయి. కొన్ని యుద్ధాలు నువ్వు తెచ్చుకుంటున్నావు, కొన్ని యుద్ధాలు దేవుడు పెడుతున్నాడు, కొన్ని యుద్ధాలు సాతాను గాడు తెచ్చి పెడుతున్నాడు. నీలో ఉన్న యుద్ధాలు తెలుసా మీకు? చదవండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదవండి కొన్ని మాటలు. ఇంతసేపు కాదు, చక్కగా పోరాడాలి, పోటీ పడాలి. ఎవరు తీస్తే చక్కమతి చదవా. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? చూడండి బాగా, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండి. చాలు చాలు చాలు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అసలు మనకి ఇచ్చలే ఉండకూడదు. మన ఇచ్చలన్నీ సిలువ వేయబడి ఉండాలి. పౌలు అంటాడు, నా ఇచ్చలను నేను సిలువ వేశాను. నీకేముందంటే ఇప్పుడు భోగేచ్ఛలు ఉన్నాయంట, భోగముతో కూడిన ఇచ్చలు. ఆ భోగంతో కూడిన ఇచ్చలు ఉన్నటువంటి నీకు యుద్ధాలు ఉన్నాయంట. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవాలు. మీ అవయవాలు మిమ్మల్ని ఏదో చేయమని కోరుతున్నాయి. ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. కళ్ళు ఏదో చూడాలంటున్నాయి, చెవులు ఏదో వినాలంటున్నాయి, నోరు ఏదో మాట్లాడాలంటుంది, చేతులు ఏదో చేయాలంటున్నాయి, కాళ్ళు ఎక్కడ నడవాలంటున్నాయి. దీనికి భోగములు. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు తన వైభోగాన్ని కూడా విడిచిపెట్టి సింపుల్సిటీకి వెళ్ళిపోతాడు. అలా కాకుండా నీ శరీరం చెప్పినట్టే, నీ అవయవాలు చెప్పినట్టు విన్నామంటే నీకు రోజు పోరాటాలు. స్తోత్రం. నీ శరీరంలో నుంచి పోరాటం ఉంది, యుద్ధం ఉంది. ఇక మనం మౌనంగా ఉన్నా, అవునన్నా కాదన్నా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10, 11, 12 వచనాల ప్రకారంగా దురాత్మలు ఏం చేస్తున్నాయి? మనతో పోరాటం చేస్తున్నాయి. ఎవరమ్మా? కుర్చీ తెచ్చుకో. దురాత్మలు ఏం చేస్తున్నాయి? మనతో పోరాడుతున్నాయి. దురాత్మలు పోరాడుతున్నాయి. శరీరంతో మనతో పోరాడుతున్నాయి. మనం మాత్రం శరీరంతో పోరాడలా అనుకున్నాం. శరీరంతో పోరాడుతున్నాం కాదు కాదు. మనం పోరాడేది దురాత్మలతో అని బయట వచ్చింది. ఒకటి మన శరీరం ద్వారా వచ్చే పోరాటం, 2 సాతాను యొక్క దురాత్మలో వచ్చే పోరాటం. బైబిల్ కూడా నా దేవుడు నా చేతులకు పోరాటం నేర్పుతున్నాడు అంటే. మనల్ని దేవుడు అసలు సైనికులుగా ఎందుకు చేసుకున్నాడు తెలుసా? మనకు ఒక పోరాటం ఉందని ఆయన ముందే తెలుసు. ఆయనకు ఏం పేరు తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంగ్లీష్లో బాగుంది, కెప్టెన్ ఆఫ్ ద సోల్జర్స్. అసలు దేవుడే యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం ఎవరిదే? యెహోవాదే. అదే అతని జీవితం, నా జీవితంలో మనం లోకంతో పోరాడుతున్నాం, శరీరంతో పోరాడుతున్నాం, సాతానుతో పోరాడుతున్నాం. నెమ్మది ఎక్కడ పోరాడు. బైబిల్లో ఇంకొక చోట అంటాడు, యెహోవా కొలస్సీ పత్రిక 4:12 ప్రకారం అతను ప్రార్థనలో పోరాడుతున్నాడు అంటాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మనకు అనేకమైన పోరాటాలు ఉన్నాయి. అది మనుషుల ద్వారా రాని, సాతాను ద్వారా రాని, నీ అవయవాల ద్వారా రాని, లోకం ద్వారా రాని, దేవుడే నీకు పెట్టినాయి. మొత్తం మీద నీకు ఏం కావాలి? ఈ పోరాటంలో విజయము కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విజయం కావాలి. దేవుడికి ఓడిపోయేవారు అక్కర్లేదు. అందుకే ఎంత మంచి దేవుడు తెలిసింది నీకైనా, నువ్వు గెలవాలని ఆయనే ఓడిపోతాడు. చప్పటి కొడుకునే ఉన్నారు. అంటే నేను గెలిపించాలని ఆయన కోరుతున్నాడు. నువ్వు గెలవడం చూడాలని కోరుతున్నాడు. నువ్వు విజయం పొందాలని, నువ్వు తల పైకెత్తుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఓడిపోతే తలదించుకుంటాం కదా ఆటోమేటిక్గా. కానీ గెలిస్తే తలపైకి. యాకోబు
దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. అందుకే నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. ఏమంటే అక్కడ అర్థం ఏంటి? దేవుడు ఓడిపోయాడా? ఎస్. ఆ పెరుగులో నరుడు ఎవరు? ఒక నరుడు తెల్లవారు వరకు యేసయ్యే వేశాడు, నేను గెలిపించడం కోసం ఆయన ఓడిపోయాడు. అంటే ఈ వాంటెడ్ టు సీ హిస్ పీపుల్ విక్టోరియస్. నువ్వు గెలవాలని, తల పైకెత్తుకోవాలని నేను కోరుతున్నాను. మన జీవితాల్లో ఈ విభజన కాల సమయంలో అర్థం చేసుకుంటే మనందరం కూడా పోరాటంలో ఉంటాము. ఆ పోరాటంలో ప్రతి విషయంలో ఖచ్చితంగా మనం గెలుపు పొందాలి, జయించాలి. అదే ప్రకటన గ్రంథం 3:20 అంటున్నాడు, యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను జయించిన ప్రకారము. నేను జయించాను కదా, నాకేమిచ్చాడు దేవుడు? ఆయన సింహాసనం ఇచ్చాడు. నేనంటాను, అది వరకు యేసు ప్రభు సింహాసనం వేరు, పరలోకమందు సింహాసనములు వేయబడి ఉండేను అంటాడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో. పరలోకంలో చాలా సింహాసనాలు ఉన్నాయి, 24 పెద్దలు కూర్చునే సింహాసనాలు ఉన్నాయి. చెప్పండి, 4 జీవులు కూర్చునే సింహాసనాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు కూర్చునే సింహాసనం ఉంది. యేసయ్య సింహాసనం వేసేయకూడదు, కానీ యేసయ్య తన సింహాసనం లేదు. గెలిచిన తర్వాత ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. చప్పట్లు కొడితే మహిమపడదాం. అలా యేసు అనగానే యు హావ్ టు హ్యావ్ an idea that he is a victorious person. He never defeated by any means. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎందుకు కూడా ఓడిపోలేదు. మన యేసయ్య గెలిచాడు, జయించాడు. అంటే పోరాడాడు. యేసయ్య పోరాడాడు. మనం గెలవాలంటే ఒక ఎయిమ్ ఉండాలి, యాంబిషన్ ఉండాలి. నేను కూడా సింహాసనం ఎక్కాలి అని ఉండాలి. నీకు కోరిక లేదనుకోండి, నేను బలవంతంగా పెట్టినా నీకు ఆ వాల్యూ తెలియదు. తెలుగులో సామెత అంటే కుక్కను సింహాసనం ఎక్కించకూడదు. ఎక్కిస్తే ఉంటుంది, దాని వాల్యూ ఉంటుందా? ఎవరిని ఎక్కించాలి? నక్కను ఎక్కించాలి. పోనీ కుక్కను నక్కని ఎవరిని ఎక్కించాలమ్మా? నన్ను అనవే, నేను ఎక్కాలి. నీకు ఆ కోరిక ఉండాలి. దేవుడు నీకు ఎంత టార్గెట్ పెట్టాడు చూడు. అసలు నీకు పెట్టకూడదు. యు ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ దట్, బట్ స్టిల్ ద లార్డ్ హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్ యు. నీకు దేవుడు ఇచ్చే ఆ ముగింపు ఏంటంటే, నువ్వు కూడా మహాదేవుడు, మహామహుడైన దేవుడు ఏ సింహాసనం కూర్చుంటాడో, ఆ సింహాసనం వేసే ఎలా కూర్చున్నాడో అదే సింహాసనం మీద జయించిన వారిని కూర్చోబెడతాడు. చెప్పలు కూడా దేవుడు భయపడతాడు. నేను ఆశ్చర్యపడుతున్నా దేవుని ప్రేమ. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. దేవుడు పెట్టారా? యేసు ప్రభువు నీకు ఎంత డెస్టినేషన్ పెట్టాడంటే, నువ్వు ఎలా చేస్తావు వెళ్తావు. నువ్వు మాత్రం ఓడిపోవడానికి వీల్లేదు. నువ్వు ఎలాగైనా గెలిచి ఎక్కడ ఉండాలి? నువ్వు వచ్చి నా ఊళ్ళో కూర్చోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా కుడి పార్శ్వాన కూర్చోవాలి. ఎవరైనా ఇస్తారు అవకాశం? ఏ కంపెనీ ఓనర్ అయినా, ఏ బాస్ అయినా, అరే బాబు నువ్వు పని చేస్తే కనుక నేను నా సీట్కి ఇచ్చేస్తానంటాడా? లేక ఈ భూలోకంలో ఏ యజమానుడు అలా అనలేడు. కానీ భూలోకమంతటికి పరలోకమంతటికి యజమానుడు అంటున్నాడు, నువ్వు గెలిస్తే కనుక నేను కూర్చున్న చోట నిన్ను కూర్చొని పెడతా. దేవునికి స్తోత్రం. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ విక్టోరియస్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏముండాలి? నీకు జీవితం ఉండాలి. మీకు తెలుసా, ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలకి చిట్ట చివరి వర్తమానం ఏంటి తెలుసా? జయించు వానికి అనండి. ఎవరికి? నమ్మిన వానికి కదా, బాప్తిసం పొందిన వానికి కదా, రక్షణ పొందిన వానికి కదా, ఆత్మ పొందిన వానికి కదా, వరాలు కలిగిన వారికి కదా, ప్రార్థన చేసిన వారికి కదా, కాలు ఇచ్చిన వారికి కదా కాదు.
ఎవరికి? జయించు వానికి మాత్రమే. ఇది చివరి మాట. వెంటనే చెప్పాడు కింద, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడు కాక. కొంతమంది ఉంటారు, విన్నట్టు ఉంటారు, అర్థం కాకుండా ఉంటారు, అర్థం చేసుకోకుండా ఉంటారు. కానీ ఏమంటారట? చెవులు గలవారు మాత్రం ఆత్మ మాట్లాడతారు. ఆత్మ దేవుడు నీకు చెప్తున్నాడు. ఇప్పుడు నీకు ఆత్మదేవుడు సవాలిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారే, నువ్వు కనుక గెలుస్తావా? తండ్రి ఎక్కడ కూర్చున్నాడో, కుమారుడు ఎక్కడ కూర్చున్నాడో, నువ్వు కూడా అక్కడే కూర్చుంటావు. నీకేమో ఒకలాంటి ఆత్మన్యూనత భావం. ఎందుకు రండి మరి బాబు, నేను ఎక్కడో ఆయన సింహాసనం ఎదురుకుండా అమ్మోని కూర్చుంటాను అంటాను. ఏం చెప్పండి? అందరికి పరలోకంలో దేవుడి సింహాసనం ముందు ఏదో మోరు కూర్చోవాలని ఉన్న వాళ్ళందరూ చేతులు పెకెత్తండి. పరలోకంలో రారా మీరు? మేము బలవంతంగా తీసుకెళ్ళలేమేమో, మీకు మీరు రావాలి. ఎంతమంది పరలోకానికి వచ్చి ఎక్కడుంటారు చెప్పండి? ఆ సింహాసనం ముందు దేవుడు అలా ఉన్నాడు. ఆ గడియారం దగ్గర ఇక్కడ ఎక్కడో ఏదో మూల కూర్చుంటాను, చేతులు పెకెత్తండి. తిరిగి వచ్చింది మధ్యన. ఈ పాస్టర్ గారు మాట్లాడారంటే ఏదో మతలో పెడుతున్నాడు బాబోయ్, దేవుడు ఇరిపించేలా ఉన్నాడు, ఇరికిచ్చి విడిపించేలా ఉన్నాడని మీరు ఆచితూచి మాట్లాడుతున్నారు. మంచిదే. చాలా మంది కోరిక అలాగే ఉంది. ఈ రోజున చిన్న చిన్న విషయాలకే ఆశిస్తున్నారు, కానీ గొప్ప వాటి కోసమే నిరీక్షించట్లా. పొద్దున కొద్దిలోనే అంత పొందేశాను అనుకున్నారు, కానీ ఇంకా దేవుడికి మనకి కూడా ఎంతో ఉంది, అది స్వతంత్రించుకోవాలి. ఆ దాహం రావట్లా. సర్వకృపానిధివి సంపదలగా నీవి. ఎవరండి మా దేవుడు? ఏదో కృపించేసి వదిలేస్తాడు. నేను ఆ కొలిదిపతి అంటాడు, సకల విధములైన కృపలను ఆయన మన పట్ల విస్తరింప చేయగలంటే. నీకు ఒకటో నుండి చదువు పెట్టడు, ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయో అన్ని నీకే కబుర్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపదలగనివి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీ యందే గుప్తమై ఉన్నాయి. అసలు నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ క్షేమం, నీ ఆరోగ్యం, నీ ఔన్నత్యం, నీ ఆశీర్వాదం, నీ గొప్పతనం, నీకున్నటువంటి సమస్తము ఇందులో ఉన్నాయి, యేసు ప్రభువులోనే గుప్తమా ఉన్నాయి. ఇప్పుడు ఆయన పట్టుకోవాలి. దొరకని లేని దాన్ని ఎక్కడో వెతుకుతున్నావు. ఎందుకు? ఎవరు వెతకాలా? నేను నా ప్రియుని వెతుకుతున్నానంటే నీవే సులభం మీద కాదు. ఎలా వెతుకుతున్నావు అంటే మంచం మీద పడుకుని వెతుకుతున్నాను నేను. ఏమో ఎక్కడ వెతుకుతున్నామా? రాత్రి జాలు మంచం మీద పడుకుని వెతుకుతున్నానంటే నీ ప్రియుడు ఎక్కడ దొరుకుతాడు? నీ ప్రియుడు ఎక్కడున్నాడో అక్కడ దాకా వెళ్తే దొరుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రియుడు ఎక్కడున్నాడు? మన ప్రియుడు ఏమవుతాడు? మనకి ప్రాణ ప్రియుడు. ఎక్కడున్నాడు ఆయన? ఆయనకి ప్రియమైన మన దగ్గర ఉంటాడు. అంటే నువ్వు ఎలా ఉండాలా? ఆయన వెతికేటప్పటికి నువ్వు ఆయనకి ప్రియమైన దాని అయితే నీకు దొరికేస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రాణ ప్రియురాలు అన్నాడు ఆయన. నువ్వు ప్రాణ ప్రియుడు వదిలిపెట్టాడండి. అంటే నీవు నేను ప్రభుతో కలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకి మనం ప్రియమైన వారుగా ఉంటాం. సో ఈ మధ్యాహ్నం మనకు అర్థమైపోతుంది, దేవదేవుడు మనకి తన సింహాసనం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది వైట్ అండ్ వైట్ డ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు సియోన్కి వెళ్తావండి అంటే స్థలానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేనంటాను, స్థలం గొప్పదా, వ్యక్తి గొప్పవాడా? చెప్పాలా? వ్యక్తి గొప్పవాడా, స్థలం గొప్పదా? మనం అందరం మనుషులు వీరుగొట్లే. ఇప్పుడు క్రైస్తవత్వంలో దీవెన పొందే కొద్ది, గొప్పలు వెళ్ళిపోయే కొద్ది ఇక మనుషులు మనకి అలా చీమల్లాగా దోమల్లాగా కనపడుతున్నారు. మనకి వీళ్ళు ఎంతేలే అన్నట్టు మనకి ఎవరో విశ్వాసులు ఎవరు కూడా అసలు కనపడటంలా. కళ్ళు నెత్తి మీదకి వచ్చిన కాలం ఉన్నది. దేనికి వస్తుంది? కళ్ళు నెత్తి మీదకి వస్తుంది. గర్వం, అహంభావం, జీవభ్రమం పెరిగితే కళ్ళు చోటు పైకి వెళ్ళిపోయింది చూపించండి. అలాగా కళ్ళు నెత్తి నువ్వు కళ్ళు నెత్తి వెళ్ళిపోయినా ఇంత తింటావు, కళ్ళతోడు లేకపోయినా ఇంత తింటాడు. నువ్వు ఎవరికంటే ఎక్కువ నాకు అర్థం కావట్లా. పోనీ ఏమైనా డబ్బులు ఉన్నావా, నీకు హోదాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, నువ్వేమైనా ఎక్కువ తింటావా, ఎక్కువ అనిపిస్తావా? నీకంటే పేదవాడే కడుపు నిండా తిని కట్టి నిండా నిద్రపోతున్నాడు. ఆడుకున్న ఆస్తి నీకు లేదు. కనుక మనం ఎప్పుడు కూడా
మనుషుల్ని తృణీకరించేటట్టుగా మనం బతకూడదు. లోకంలో చాలా మంది వస్తువులకు ఇచ్చే వాల్యూ మనుషులకు ఇవ్వలేదు. కొంతమందికి వాళ్ళు ఇల్లే దేవుడు, కొంతమంది వాళ్ళు గడిపే దేవుడు, కొంతమంది వాళ్ళు కాడే దేవుడు. కాకపోతే మీకు ట్యాక్స్ బుక్ చేస్తాను, నా కారులో ఇలా వస్తారంటాడు. నా కారులో ఎవరెక్కాలి? నేను, నా భార్యని, పిల్లలు ఎక్కాలి. ఎవరిని ఎక్కలేమో అని కూడా ఉన్నారు. మీకు తగలకూడదు, మాకు చదువుతుంటారు. దేవుని కృప ఏంటంటే నేను దారంతా ఎవరు దాన్ని ఎక్కించుకుపోతుంటా. గట్టిగా స్తోత్రం చెప్పంటే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వస్తువులు వాడుకోవడం చేత ఉపయోగపడతాయి అంతే. మనుషులు అంత తేలిగ్గా నీకు దొరకరు. మనుషుల వాల్యూ నీకు తెలవాలి. మనుషుల వాల్యూ ఎంతుంటే విశ్వాసుల వాల్యూ నీకు తెలవాలా. చాలా మంది విశ్వాసుల్ని కించపరుస్తుంటారు. దేవుని పిల్లల్ని వారికున్న స్థితిని బట్టి, వారికున్న పరిస్థితిని బట్టి చాలా మంది గౌరవం లేకుండా ఉంటారు. నాకు కొంతమంది తెలుసు, వందనాలంటే వందనాలు కలకాయ అంటే పెడతారు. దెయ్యం పట్టింది నీకు. నీ ముందు కనబడిన పరిశుద్ధురాలు నీకు వందనాలు చెప్తుంటే వై కాట్ యు సాల్యూట్ యాజిలీస్, ఏ తల పగల పట్టింది నీకు? పరిశుద్ధురాలు బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోమని బైబిల్ చెప్పినప్పుడు ఎందుకు నువ్వు వందనాలు చెప్పు? నువ్వు వాళ్ళకంటే ఏమైనా ఎక్కువ అయ్యావా? నిన్ను కలిగిన రక్తం వాళ్ళని కడగలేదా? అంటే నీ జీవితంలో ఏమైనా తల పిలిచి నేనేదో సంథింగ్ స్పెషల్. నువ్వు పరలోకంలో కూడా మూల కూర్చుంటావు నాకు గ్యారంటీ లేదు. సింహాసనం తర్వాత సంగతి. ఎదుటి వ్యక్తిని వాళ్ళు పేదవాళ్ళైనా, గొప్పవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, చదువులేని వాళ్ళైనా, చదువున్న వాళ్ళైనా, గొప్పవాళ్ళైనా, మామూలు వాళ్ళైనా, నువ్వు ఎదుటి విశ్వాసిని, ఎదుటి సంఘస్థుని ప్రేమతో పలకరించలేకపోతున్నావు అంటే, మాట్లాడలేకపోతున్నావు అంటే, వాళ్ళతో సహవాసం చేయలేకపోతున్నావు అంటే, వాళ్ళు నీతో కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నావు అంటే, ఇక్కడ చేయలేకపోతున్నావు అంటే యు ఆర్ ఫూల్, నువ్వు అవివేకివి బైబిల్ చెప్తా. బుద్ధిహీనుడు రకరకాలుగా ప్రవర్తిస్తాడు. అలా ఉండాలి. పరిశుద్ధుల్ని, దేవుని బిడ్డల్ని, ఎంత పేదవారైనా వాళ్ళకున్నది గొప్ప విశ్వాసం. పేదరికం స్థితిని బట్టే కానీ వాళ్ళకున్నది గొప్ప విశ్వాసం. కనుక ఆ గొప్ప విశ్వాసాన్ని వాడిని గొప్పగా కౌగిలించుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఆ మనసు ఉండాలి. కొన్నిసార్లు మన మనసుంటే చేయించగలుగుతాము, చేస్తాము. కొందరు డైరెక్ట్గా ఎలాంటి వాళ్ళని సరే దగ్గరికి వెళ్ళి కౌగులించుకుంటారు. వాళ్ళు మాసిపోయిన వాళ్ళ, పేదవాళ్ళ, లేకపోతే వాళ్ళు రిచ్గా ఉన్నారా లేదా చూడరు. ప్రేమకి కపటం ఉండదు, ఇక కల్మషం ఉండదు, ఇక పక్షపాతం ఉండదు, ఇక భేదం ఉండదు. ఇక పరిశుద్ధులైన మనందరం కూడా అంతటి అవినాభావ సంబంధం కలిగి ఉందా. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. అంచేత ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు భూలోకంలో ఎవరు చేయని సాహసం చేస్తున్నాడు. ఏమని? మీరు జయిస్తే చాలు, మీరు ఓడిపోకుండా చాలు, మీకు ఏమిస్తాను నేను? ఐ విల్ షేర్ మై థ్రోన్. వా, చాలా మంది భక్తి చేసి ఎక్కువ భక్తి చేస్తారు అనుకుని తెల్లగా శుభ్రంగా ఉండి చాలు, కొంచెం అపవిత్రంగా మామూలుగా ఉన్న వాళ్ళకి దూరం పెడతాడు. యేసుప్రభు వారు అలాంటి వాడు. అసలు నా ఎందుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో ఎంత కనబడి సువార్త విన్నావు? ఎందుకు నీలో మార్పు రావట్లేదు? ఎందుకు నీ జీవితంలో పరివర్తన రావట్లేదు? ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం కాదు. నీకు ఒక డబ్బు ఎక్కువైపోయిందా? తినో, తాగో, అంతేగాని నువ్వేమో మాకంటే ఎక్కువ కాదు, నువ్వేమో ఎవరికంటే ఎక్కువ కాదు, అసలు నీకు నువ్వే ఎక్కువ కాదు. ఇక్కడ ఏమంటుంది? వాని జీవమునకు మూలము కాదు. నీకేదైనా ఎక్కువైతే, చదువు ఎక్కువైతే, డబ్బు ఎక్కువైతే, ఇంకోటి ఎక్కువైతే, హోదా ఎక్కువైతే, పదవి ఎక్కువైతే, అధికారం ఎక్కువైతే, ఆ జీవానికి మాత్రం అది మూలం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలం. ఇప్పుడు నీకు జీవానికి మూలం నీ యొక్క స్థితి కాదు, నీ తగ్గింపే. దేవునికి స్తోత్రం. నీకు ఇదైతే బైబిల్ ఏమంటుందంటే నువ్వు రక్షించబడిన తర్వాత బలహీనులను సంరక్షించాలి అంటుంది.
బలం కలిగిన వాళ్ళంతా మన ఇద్దరం ఒకటే, నీకు బలం ఉంది నాకు బలం ఉందని కొంగు పెట్టి తిరగడం కాదంట. ఏం చేయాలంట? బలవంతుడు బలహీనతలో ఉన్న వారిని, బలహీనమైన వారిని సంరక్షించాలి. స్తోత్రం కలుగునుగాక. అంటే ఓడిపోయావు, ఎదుటి వాడిని నీకులాగా ప్రేమించలేకపోయావు అంటే యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ యువర్ లవ్. నీ ప్రేమలోనే ఓడిపోయావు, నీ ఓపికలో ఓడిపోయావు, నీ సహనంలో ఓడిపోయావు. మనం గెలవాలి 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 గెలవాలి, జయించాలి అంటుంది బైబిల్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. చదవండి, పర్లేదు, అందరూ వినండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అమ్మా, లోకాన్ని జయించాలంటే డబ్బుతో పని అవుదంట. లోకాన్ని జయించాలంటే హోదాతో పని అవుదంట. లోకాన్ని జయించాలంటే జ్ఞానంతో పని అవుదంట. లోకాన్ని జయించాలంటే విశ్వాసంతో పని అవుతుందంట. దేవునికి స్తోత్రం. ఏం కావాలమ్మా నీకు? విశ్వాసం కావాలి. యూదుల్లో ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక అన్యురాలు యేసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. నీ విశ్వాసం ఆయనకు తెలుసు. నీది అల్ప విశ్వాసమో, అవిశ్వాసమో, గొప్ప విశ్వాసమో, అమూల్యమైన విశ్వాసమో, ఏ విశ్వాసం నీవు కలిగి ఉన్నావో తెలుసు. అసలు విశ్వాసం లేకుండా ఉన్నావో ఆయనకు తెలుసు. అందుకనే బైబిల్లో యేసుప్రభువు అనేక సార్లు విశ్వాసం గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు నీకు జయం కావాలంటే ఒకటి విశ్వాసం కావాలి. ఏమి జయించడానికి? లోకాన్ని జయించడానికి. లోకం అంటే ఏంటమ్మా? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే అన్నాడు ఆయన. కానీ బైబిల్ ఏమంటుందంటే లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నీ కళ్ళకి కనబడదంతా కోరుకుంటుంది, కానీ అన్ని చేయడానికి మీరు బైబిల్ ఒప్పుకోదు. నీ కళ్ళు కనపడినంత అనుభవించాలన్నది, కానీ అన్ని చేయడానికి బైబిల్ ఒప్పుకోదు. నీ శరీరం అంతా నా కోరిక తెచ్చు, నా అవసరం తెచ్చు, నాకు ఇచ్చ తెచ్చు అంటది, అన్ని తెచ్చడానికి వీల్లేదు. మూడోది ఏంటి? జీవపు ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈనాడు నేను చూస్తున్నప్పుడు చాలామంది క్రైస్తవుల్లో ఇది గమనిస్తున్నా. శరీరాశ గెలుస్తున్నారు, నేత్రాశ కూడా జయిస్తున్నారు, కానీ జీవపడంబాన్ని గెలవలేకపోతున్నారు. నేనంటే ఏంటో కూడా నేను అందరిలాగా కాదు, నేను వేరు వాళ్ళు వేరు, నేను మాస్తో దాన్ని కాదు, నేను ప్రార్థన చేసేది ఏమనుకున్నావు, అందరిలా చేస్తాను అనుకున్నావా? అలా పోల్చుకుని నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఎవరికంటేనో దేనికంటేనో గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చేస్తున్నావు. గుండు గీసేసుకున్నావు. చెప్పండి, సరదా చెప్పండి. గొప్ప గొప్ప అని ఏం చేస్తున్నావమ్మా? గుండు గీసేసుకుంటున్నావు. తల పెరగాల తరగాల. చాలామంది గుండు గీసేసుకున్నారు. జీవపడంతో ఉన్నది కూడా ఊడిపోతుందంట. ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో తలంటే. అర్థం ముందు నిలబడ్డామంటే గంట సేపు గుర్తులు గుర్తురాడలే నీకు. ఏమో సిద్ధపడ్డావా సిద్ధపడ్డావా అంటున్నాడు ఆయన. ఈమె పెరుగుతూ ఉంటుంది ఇక్కడ, తెల్లడికి పెరుగుతూ తినే దీనికి కాదు, ఇది ఏదో మొత్తదా. మరి ఎవరికి కనపడాలన్నా నాకు అర్థం కాదు. నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. సుందరమైన అవయవులకు మరింత సౌందర్యము అక్కర్లేదంటాడు. నువ్వేదో ఏదో అతికితే వచ్చే సౌందర్యం కాదమ్మా. ఉంటే నువ్వు దేవుడికి సుందరంగా కనపడతావు. చెప్పకూడదు. జీవపు డంబము చాలా ప్రమాదకరమైంది. ఈనాడు చాలా మంది దేవుని పిల్లల్లో ఈ విషయంలో అవగాహన లేక ఫెయిలైపోతున్నారు. నేను ఇతరుల కంటే తక్కువ అనుకుంటాను ఆనందం ఉంది, కానీ నేను ఎవరికంటే గొప్ప అనుకుంటామంటే అహంభావం ఉంది. నీకు తెలియకుండా కానీ నీలో గూడు కట్టుకుంటుంది అహంభావం, అహంకారం, అతిశయం, చెప్పు డంబం, గర్వం, జీవపు డంబం, ఇవన్నీ నీలో చోటు చేసుకుంటున్నాయంటే అర్థమేంటి? నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు లోకాన్ని గెలవాలి అంటే ఆ జీవపు డంబాన్ని కూడా గెలవాలి. గెలిస్తే ఏమవుతుంది?
ఏమవుతుంది? నీ విజయము నీకు విజయం ఇచ్చినట్టు ఉంటుంది. నీకు విజయం ఎలాగొచ్చింది? గెలిస్తే వచ్చింది కదా. చాలామంది లోకానికి ఓడిపోతున్నారు, లోకానికి లోనైపోతున్నారు, లోకానికి బలైపోతున్నారు. లోకంలో ఉన్న అలవాట్లకు, లోక మర్యాదకు, లోక పద్ధతులకి, లోకానుసారంగా జీవించడానికి అలవాటైపోతున్నారు. దేవుని బిడ్డలే ఆదివారం ఇలా ఉంటామండి, సోమవారం అలా ఉంటామండి, మంగళవారం ఎలాగండి రోజుకు ఒక వేషం వేస్తే వాళ్ళు ఏమంటారు? వేషధారులు అంటారు. పిల్లల నీ జీవితంలో జీవపడడం చాలా ప్రమాదకరమైంది. నిన్ను ఇప్పటికే ఎన్నో విషయాల్లో కురంగా చేసి నిన్ను ఓడించింది. Come out of that bondage. అదొక బంధకం. దాన్ని నీవు జయించాలంటే ఏం కావాలంటే నీకు? ఏం కావాలంటే ఏమన్నాడు? విశ్వాసము. నీకు ఇచ్చే విషయం దేవుడు ఇస్తున్నాడు. నీకు ఐశ్వర్యం ఉందమ్మా తీసుకో, లేక నీకు ఆరోగ్యం అమ్మా తీసుకో, నీకేదో ఉందమ్మా తీసుకోడంట. ఏమిస్తాడంట? నీకున్న విశ్వాసాన్ని బట్టి నీకు విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇందాక మీరు రానప్పుడు మొదటి పాట పాడి, పరిశుద్ధ పోరాటం చేయించి యేసుతో సింహాసనం అనండి. పరిశుద్ధ పోరాటం జయించి యేసుతో సింహాసనం, పరిశుద్ధ ఆత్మలో ఫలించి పొందెగా యేసుని దండిగా దేవుని బారా బహుమానం, పరిశుద్ధ ఆత్మలో ఫలించి పొందెగా దేవుని దండిగా యేసుని బారా బహుమానం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ పోరాటం ఇది? పరిశుద్ధ పోరాటం, హోలీ వార్. ఇట్ ఈస్ డిక్లేర్డ్. కానీ మన జీవితాల్లో మనం అందరం కూడా మొట్టమొదట మన శరీరాన్ని జయించాలి. ఎలాగా? ప్రార్థనతో జయించాలి. యేసుప్రభు వారు పరిశుద్ధుడే, కానీ శరీరంలో వచ్చిన తర్వాత ప్రతి పాపాన్ని కూడా ప్రార్థనతోనే జయించాలి. యేసుప్రభు ప్రార్థన చేయని చోటుందా? ఆయన ప్రార్థన చేయని విషయం ఉందా? అన్నింటినీ ప్రార్థనతోనే ప్రారంభించి ప్రార్థనతోనే ముగించాడు కనుక యేసుప్రభు అంటాడు, నేను జయించాను. నేనంటే ఎప్పుడు చెప్తుంటా మీకు, ప్రార్థన చేయని వాడు ఓడిపోతాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇవాళ కదా రేపటి ఓడిపోతాడు. ప్రార్థన జీవితం లేని వాడు ఖచ్చితంగా 100% ఓడిపోతాడు. యేసయ్య గెలిచాడు, సింహాసనం ఎక్కడంటే కారణం ఆయన వ్యక్తిగత ప్రార్థన. రాత్రి అంతా ప్రార్థన చేశాడండి. నేను ముద్దనే పెట్టాను చాలామందికి, రాత్రి పెట్టినా. ఇక తిండి తగ్గించు, నిద్ర కూడా తగ్గించు, కోపం తగ్గించు, లేనిపోయిన ఒత్తిడి తగ్గించు, భారాలు తగ్గించని కొని పెట్టాను. తగ్గించాలా పెంచుకోవాలా? జ్ఞానాన్ని పెంచుకోవాలి, భక్తిని పెంచుకోవాలి, ప్రార్థన పెంచుకోవాలి, కానీ మిగతాయన్ని తగ్గించుకోవాలి. చాలామంది ముసలోళ్ళు అయిపోయి కొద్ది తెగదినేస్తున్నారు. నిజం, ముసలోళ్ళు అయిపోయి కొద్ది ఇంకా ఎక్కువ కాలం లేదనుకుంటున్నారు. మరి ఏంటి అర్థం కావట్లా. ఇక అయిపోయేలా ఉందే, ఎందుకంటే మిగతాయన్ని కూడా మొత్తం తినేసి వీళ్ళు ఏదో వేసుకుంటే టార్గెట్ నేను చచ్చిపోయేలాగా 1000 కేజీలు తినాలనుకున్నారనుకో, ఇక 400-500 గబగబగా త్వరగా తినేసి 1000 కేజీలు ముగించేద్దాం అనుకున్నారు. నాకు తెలవదు, తెగదినేస్తున్నా. తిండి మనుషులు చెప్పుకుంటారు, ఇతను తిండి చావలేదండి, ఈ తిండి తెచ్చిందని పోయి చచ్చిపోతాడు. తెగ తిందా, ఏం తింటా? నేను ఎందుకు చెప్తున్నాను,
నేను పలావ్ తగ్గించాను, మానేశాను అసలు చెప్పాలి. కొంతమంది మీ ప్రేమతో మాకు పెట్టి మళ్ళీ మాకు షుగర్ ఎక్కువ తెస్తారు తప్ప, వద్దన్నా కానీ పెడతారు తప్ప, నేనైతే మానేశాను. తిండి తగ్గించు, తిండితో పాటు ఏమైంది కదా నిద్ర కూడా తెగ నిద్రపోతాం. కురకలు పెడతామే కాదు, ఆవలతో మొదలెట్టి మీ కురకల్లోంచి పోయి ఇక గాఢంతలో వెళ్ళిపోతున్నాం అంతే. మాట నేను లేపలేకపోతున్నాను. పొద్దున్నే లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం అలవాటైపోయిందా, మార్చేయాల్సిందా. నువ్వు లేటుగా పడుకున్నా సరే ఎన్నిగా లేవాల్సిందే. తగ్గించు నిద్ర, నిద్ర తగ్గితే అవుద్ది, ప్రార్థన పెరుగుద్ది. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు యేసుప్రభు వారు పోయిన వారు చెప్పుకున్నాం కదా, ఒక గడియనే మేలుకొని ఉన్నాడంటే ఆ నిద్ర పెంచేశారు. నిద్ర పెరిగితే ఏమైంది? యేసుప్రభు ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేయట్లా. నిద్రపోయేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేయని వాడు జయించలేడు, జయించిన వాడు ఎప్పటికైనా ఓడిపోతూనే ఉంటాడు. నేను గెలిపించేది నీ ప్రార్థన. స్తోత్రం. ఎవరు కానీ చేసుకోవాలా? మా ఆవిడ చేస్తుందండి. మా ఆవిడకి ఏ పని ఉంది, అత్తమానికి పని పాటలేదు, అత్తమానం అంటలతో వేసుకొని వంట చేసుకుని అత్తమానం ముసుగేసేసుకుని స్తోత్రం అంటుంది. నా గురించి కూడా ఆమె చేసేస్తుంది అనుకున్నాను. ఆమె చేసుకుంటే ఆమె డిపాజిట్ పెరుగుతుందని నీకేం ఉపయోగపడవు. నువ్వు జయించాలంటే అఫ్కోర్స్ నువ్వు కాపాడపడడానికి నువ్వు బాగా అన్నం తిని సుఖంగా ప్రశాంతంగా నిద్రపోయి పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నువ్వు జీవించడానికి మాత్రం మీ ఆవిడ ప్రార్థన ఉపయోగపడదు, నీ ప్రార్థన నీకు ఉపయోగపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. జయించాలంటే ఎవరి ప్రార్థన వాళ్ళకే ఉపయోగపడుతుంది, నీ ప్రార్థన నీకు కాదు. మా ఆవిడ చెప్పేది పర్వాలంటే మా పాస్టర్గా చేస్తాను అనుకుంటాడు చుట్టుపక్కల. నేను ప్రార్థన చేస్తా to protect you from all evil, but whereas when you pray ఏమవుతుంది? you will get victory. చేయకూడదు అనుకున్నావు మానేస్తావు, చేయవలసినవే చేస్తావు. కనుక నీవు నీ శరీరాన్ని ఇయ్యాలా, నువ్వు తినమన్నప్పుడు తినాలి, ఇది నువ్వు పడుకోమన్నప్పుడు పడుకోవాలి, నువ్వు లేవమన్నప్పుడు లేవాలి, నువ్వు చెప్పిన మాట ఈ శరీరం వినాలి. అంటే అర్థమేంటి? నీ శరీరం నీ మాట అంటే నువ్వు గెలిచినట్లే. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా ఎవరన్నా కనపడదనుకో, ఇంకా నీకు రకరకాల అదేదో అంటారు కదా, నాకు రావట్లేదు మాట. సాకులు చెప్పడానికి అర్థం కాక చీపులు తీస్తుంటాం ఆయాసంలో, అమ్మా కూడు రాగాల్లో ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అదే నాకు రావట్లేదు. ఎన్ని రకాల అది ఏమంటారు దాన్ని సౌండ్లు పెడుతుంటావా. అందరూ చూసినప్పుడేమో ఇలాగ నడుతాం, ఎవరు చూడలేదు మామూలు వెళ్ళిపోతాం. నీ సంగతి ఎవరికి తెలుద్దాం? నీకే తెలుదు, మాకు తెలుసు. ఎన్ని సాగులు చెప్పడానికి ప్రయత్నం చేస్తావో, ఎవరిని మెప్పిస్తావో నాయన నాకు అర్థం కావట్లేదా. నేను లైవ్లో మాట్లాడుతున్నా, ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడట్లేదు, అనేక మందితో మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు వారితో కూడా మాట్లాడు కాక. హల్లెలూయా. సాకులు చెప్పగా నీతులు చెప్తావు కానీ సాకులు చెప్తావు ఎందుకు? మళ్ళా మనం ఏం చేయాలి? శరీరాన్ని జీవించాలి. దేని ద్వారా? మనం చేసుకునే ప్రార్థన. నువ్వు చేయి ప్రార్థన. 5 నిమిషాలు చేయకపోయి 5 గంటలు చేసినా 5 నిమిషాలు చేసినా ఏకాగ్రత ఉండాలి. యూ హ్యావ్ టు ఈట్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్. ఆత్మలో ప్రార్థనలో ఎప్పుడు ఎందుకు పోరాడుతున్నాడు? పాస్టర్లకు ఒకటి ఉంది, నీకు ఒకటి, ఇది కాదు, అందరికీ ఒకటే. పాస్టర్ కలవాలంటే పాస్టర్ ప్రార్థన చేసుకోవాలి, నువ్వు కలవాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఎవరు గెలుపుకోవాలంటే వాళ్ళే ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు శరీరాన్ని జయిస్తా. శరీరం తిరిగి మాట ఉంటాం, ఒకటి చేయమని నువ్వు చేస్తుంటుంది. రెండవది మనం ఏం చేసాం? లోకాన్ని జయించాలి. ఎలా జయిస్తావు? నీ విశ్వాసమే నీకు విజయం ఇస్తాను. అది చదివావు కదా, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు ఏముంది? చదవమ్మా. లోకాన్ని జయిస్తారు. విజయము అబ్బా విశ్వాసం. గట్టిగా పట్టుకున్నది ఏముంది నీకు? ఏమైనా పోగొట్టుకో, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకో. విశ్వాసం చాలా గట్టిది, గొప్పది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, అవసరమైనది, నీకు అంతిమ వరకు ఉపయోగపడేది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటమ్మా? నాకేదో ఉంది, నా గమ్యం వేరు, నా గురి వేరు, నా పద్ధతి వేరు, నా ప్రత్యేకత వేరు, నేను అందరిలాగా ఉండను. లూదియా చెప్పింది, దైవజనులారా నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే మీరు మా ఇంటికి రండి. దాని అర్థం చెప్పండి, బాగా మీకు బాగా అర్థమవుతుంది.
ఒక పాస్టర్ గారు మీ ఇంటికి రావాలంటే నువ్వేం కలిగి ఉండాలా? పాస్టర్ గారు రండి, కొత్తగా ఇల్లు కొన్నాం, ఆ రూమ్ చూడు, ఈ రూమ్ చూడు, సంపుతున్నావు, నీ ఇల్లు చూడలేక చెప్తున్నా నేను. నాకు అట్లాగే కాళ్ళలాగా చెప్తుంటే పిట్లు ఎక్కించి అది ఎక్కించి ఎక్కించి నీ అంతా చూడడానికి నాకు ప్రాణాలు పోతున్నాయి. మీ ఇంటికి రావాలంటే కండిషన్ ఏంటి చెప్పండి? పాస్టర్ గారికి నీకు కండిషన్ ఏం చెప్పు? నువ్వు విశ్వాసం గల దానమై ఉండాలి. అంటే నీ ఇంట్లో ఏ ఆస్తులు ఉన్నాయో, అంతస్తులు ఉన్నాయో, బ్యాంకులు ఉన్నాయో, లూటీలు ఉన్నాయో, తలకాయపట్లు ఉన్నాయో మాకు వద్దు. నువ్వు దీవించబడు, సంతోషమే. కానీ నీ ఇంటికి ఒక దైవజనుడు రావాలన్నా, ఒక దైవజనుడు నువ్వు పిలవాలన్నా, నీకు నాకు మధ్య ఉన్న ఆ యొక్క కనెక్షన్ ఏంటి? విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటంట? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు మాట్లాడేటమ్మా, ఆయన యొద్దకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేయనియు నమ్మవలను కదా అంటారు. నమ్మకం ఉండాలి. నేనేదో అయిపోవాలి, అయిపోతాం. నేను ఎలాగెళ్తావు? విశ్వాసం ద్వారా ఉంటాను. మన జీవితాల్లో అందరం కూడా విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకోవాలి. లోకాన్ని జయించాలన్న విశ్వాసం కావాలి. నీ జీవితంలో జీవపు డంబాన్ని గెలవాలన్నా నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నీలో ఒక్కొక్కసారి ఉప్పుకుపోతుంటావు, స్లిప్ అయిపోతుంటావు, జారిపోతుంటావు, ఏదో మాట్లాడుతుంటావు, ఉప్పు తప్పిపోయిపోతుంటావు, తిప్పిరెక్కిపోయిపోతుంటుంది. ఒకటి మాట్లాడేస్తుంటావు. ఏమైపోతున్నావు? అవిశ్వాసం అయిపోతావు. ఇప్పుడు పేతురుని యేసయ్యమన్నాడు, కమ్ కమ్ జమ్ము అన్నాడు. అసలు నేనేంట్రా ఎంతకాలం పడి చేపలు పడుతున్నాను కానీ నీళ్ళ మీద తిరుగుతాను, ఆయన రమ్మంటే నేను నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోవడమేనా? ఆయన దేవుడు కనుక, ఆయన ప్రభువు కనుక ఆయన నడుపుతాడు, నేనెందుకు నడుస్తాను? నా వల్ల అక్కడ అవుతుంది. మళ్ళీ కుదురుకున్నాడా? ప్రభువా నీవే అయితే నీ వద్దకు వచ్చి నాకు సెలవు అన్నాడు. కుదురుకున్నాడా? పోనీ ఆయన సెలవిచ్చాడు. సెలవిచ్చాక ఏం చేస్తున్నాడు? భూమి మీద ఇద్దరు నీళ్ల మీద నడిచారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు? ఒకటి యేసు ప్రభు, రెండు పేతురు. నువ్వు చలములు లోకానికి సాదృశ్యం. అంటే నీవు నేను లోకములో ఉన్నను, లోక సముద్రం కాము, లోకమని చలం మీద నడుస్తున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవే అయితే అని అన్నప్పుడు ఆయన నేను కాదంటాడా? నీకోసం రూపాయలు మలుస్తాడా? నేనే, భయపడకు రా. ఎంత ఆశ తీస్తాడు యేసయ్య. నీకు సమయం దొరికినప్పుడే, యేసు ప్రభువు నీకు చోటు ఇచ్చినప్పుడే, చనువు ఇచ్చినప్పుడే నువ్వు ఆయన సంకెక్కేయాలా? కొన్నిసార్లు ఆయన నీ మీద ప్రసన్నుడై నీ మీద ఎంతో ముక్తుడైపోతాడే, అప్పుడే నువ్వు ఏదో తేనె కోరిక చెప్పేసుకోవాలా? ఈయనకి ఎప్పటి నుంచి ఉంది. చాలా కాలపడి సముద్రంలో తిరుగుతున్నాను, చేపలు పడుతున్నాను, నీళ్ళలో వెళ్తున్నాను, నావ మీద వెళ్తున్నాను, కానీ నీళ్ళ మీద కూడా ఎలా ఉంటుందని ఆలోచించాడు ఎప్పుడైనా? ఆశ కలిగిందేమో, ఆలోచన కలిగిందేమో, లేకపోతే ఈ కోరిక ఎందుకు కోరుతాడు? యేసు ప్రభు ఆ కోరిక తీర్చలేదా? తీర్చినప్పుడు నీకు ఎవరు ఆ కోరిక ఆయన వైపు చూస్తా నడవాలి. కనీసడినా అక్కడ తుఫాను వచ్చిందంట. వెంటనే యేసు ప్రభు మీద తల చూపిపోయింది. ఆ తుఫాను మీదకి, ఆ నీళ్ళ మీదకి మారిపోయింది. వెంటనే లోకం చూశాడు, మునిగిపోసాగాడు. నువ్వేమే దాని ఏమంటారు? సంథింగ్ స్పెషల్ ఏం కాదు. దానికి నువ్వు ఎంత మాత్రం కూడా వేరొకటి కాదు. నువ్వెవరవే? నువ్వు కూడా పేరున్నటువంటివే. నువ్వు యేసు ప్రభువుని చూడటం మానేసిన క్షణాన్న ఖచ్చితంగా నీ విశ్వాసం మురిగిపోతుంది. స్తోత్రం. అందుకని వైద్యుతుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూ 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 చూ. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పండపరంగంలో ఓపికతో పరిగెత్తాలి. నువ్వు యేసయ్య మీద చూడాలి దృష్టి. దేవుని బిడ్డల దృష్టి యేసయ్య మీద ఉండాలి. నీ చూపు మారిందో, లోకం మీదకి వెళ్ళిందో, నీళ్ళ మీదకి వెళ్ళిందో, ఏమవుతుంది? నువ్వు మునిగిపోతావు. ఏమన్నా మునిగిపోతావా? యేసు ప్రభు వారు నీతో ఎంత సహనంగా ఉంటాడండి. నువ్వు వస్తానంటే రమ్మంటున్నాడు, నడుపుతానంటే నడిపిస్తున్నాడు. నువ్వు మునిగిపోతుంటే పా నాకు అక్కర్లేదు అవిశ్వాసి అని వదిలిపెట్టుతున్నాడు. అందరికీ ఎలా పాఠాలు నేర్పించాడా? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు?
నిన్ను ముంచేది నీ సందేహమే, నేను గెలిపించేది నీ విశ్వాసమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సందేహంతో ఉంటే మునిగిపోతావు, విశ్వాసంతో ఉంటే తేలిపోతావు, నడుస్తావు. అల్లలపైనే నడచిన నాదు యేసయ్యా, గలిబిలిని నా కలవరములను తీశాడు. కలవరమే తీశాడు లేదా? తీశాడా? తీశాడు. కనుక వేసాడు, చెయ్యి చాపి అతను లేపి తనతో పాటు నడిపించుకుని, ఒకసారి నడిపితే ఓడిపోయావు, నేను నడిపించాను అలా, మళ్ళా నేను నడిపించుకుని నావలోకి వచ్చాడు. తప్పుడు కూడా దేవుని పడతాం. నువ్వు ఎన్నిసార్లు మునిగిపోయావు నీ అవిశ్వాసంతో? ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు, నేను గెలిపించేది, నడిపించేది, గమ్యం చేర్చేది నీ విశ్వాసమే. నా విశ్వాసం నీకు ఉపయోగపడదు, నీ విశ్వాసం నాకు. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. అయ్యా, నీ విశ్వాసం నిన్ను రక్షించు. అంటే ఎవరి విశ్వాసం అంటే నువ్వు పెంచుకోవాల్సింది ఏంటమ్మా? విశ్వాసం పెంచుకోవాలి. నువ్వు విశ్వాసం ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం ఏమిటి వస్తుంది? దేవుని మాటలు, వాక్యం ఉంటే వస్తుంది. నువ్వు వాక్యం చదివినా వస్తుంది, విన్నా వస్తుంది, కైకొన్నా వస్తుంది, ధ్యానించినా వస్తుంది, ప్రేమించినా వస్తుంది. వాక్యం వల్ల నీకు పుట్టేది ఏంటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. నీకు అది కనపడదు, కానీ నీకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తుంది, నేను నిలబెడుతుంది, నేను నడిపిస్తుంది, నేను గెలిపిస్తుంది, నేను ఓడిపోకుండా చేస్తుంది. బా, ఒకసారి నడిచి మునిగి మళ్ళీ అదే దేవుడు నిన్ను ఓడిపోవడానికి ఇష్టపడ్డావు. నీ విశ్వాసం బలహీన పడినవుడా? మళ్ళీ ఆయనతో పాటు, అంటే నువ్వు నడిచేటప్పుడు ఎవరు నడుస్తారనమాట? నీతో పాటు యేసయ్య నడుస్తున్నాడు. ఆయనకి ఆయన ఓటం ఉందా? ఆయన ఎప్పుడైనా ఓడిపోయాడా? ఆయన గెలిచాడు కనుక నిన్ను కూడా గెలిపిస్తా. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో బాగా అర్థం చేసుకో. యేసయ్య కోరుతుంది ఒకటే, నేను జయించిన ప్రకారం ఎవరైతే జయిస్తారు, ఎవరైతే ఓడిపోకుండా ఉంటారో, ఎవరైతే గెలుపు పొందుతారో వారిని ఏం చేస్తాను? ఆ సింహాసనం మీద కూర్చోనిస్తాను, కూర్చోబెడతాను. పంగిళ్ళలో యేసయ్య గారు వచ్చినప్పుడు ఆయన ముందే చెప్పాడు, నేను 20 నిమిషాలు మాట్లాడు, నాకు ఓపిక లేదు, నీ మీద ప్రేమతో కాదనలాగా నేను ముందు రానని లెటర్ రాశాడు. రాలేకపోతున్నాను ఏమనుకోకని రాశాడు. నేను ఒక ఉత్తరం రాశాను, అది పని చేసేది. ఆయన బయలుదేరి వచ్చాడు. వచ్చినప్పుడు పంగిడి మీటింగ్లో మా నాన్నగారి కోరిక, చాలామంది దైవజనులు మా క్యాంపస్కి వచ్చి వెళ్తుంటారు, యేసయ్య గారికి ఎక్కువ టైం లేదని నాకు అనిపిస్తుంది. ఆయన చనిపోయిలో ఒకసారి పంగిడిలో ప్రవేశపెట్టమని చెప్పాడు. మా నాన్నగారి కోరిక మీద నేను వేసానంటే ఆయన వచ్చినప్పుడు మంచి మెసేజ్ ఇచ్చాడు, సింహాసనం మీద ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన వేసాడంటే తండ్రి స్థానంలో నన్ను కూర్చోబెట్టాడు, కుమారుని స్థానంలో షాద్నగర్ దేవుడి గారిని కూర్చోబెట్టాడు. ఆయన ఒళ్ళో యేసయ్య గారికి వచ్చినాడు. షాద్నగర్ దేవుడి గారు జనం ధరించింది అన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసయ్య గారిని చూడడానికి ఉండడానికి చాలా మంది ఆశపడుతుంటారు. అలాంటి ఆయన నా ఒళ్ళో కూర్చోబెట్టావు. అఫ్కోర్స్ ఆయనకి పాలయంగా చేతులు చేపెట్టారు. కొరియా వెళ్ళినప్పుడు భక్తుల సహవాసం ఎంతో శ్రేష్టంగా ఉంటుంది ప్రియులారా. అంచేత ఆయన వాళ్ళు చేసిన ప్రసంగం కూడా సింహాసనమే. సింహాసనం చెప్పినప్పుడు తండ్రి సింహాసనం మీద కొడుకు కూర్చుంటే కొడుకు సింహాసనం మీద సంఘం కూర్చుంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ 20 నిమిషాలు మాట్లాడుతున్నవాడు 80 నిమిషాలు మాట్లాడేసాడు. ఆత్మలో వదిలించబడ్డాడు. అఫ్కోర్స్ మనం కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆ మీటింగ్లో పెట్టాం. అక్కడ కూడా ప్రార్థనతో మొదలెట్టింది అగ్నికి ఆజ్యం పోసినట్టుంటుంది. ప్రార్థన లేనిది పచ్చని కూడా ఎండిపోతారు. నీ జీవితంలో, నా జీవితంలో మన వ్యక్తిగత ప్రార్థన మనకు జయమిస్తుంది. అంతేకాదు మన శరీరం మీద మనకు గెలుపునిస్తుంది. వాక్యము నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి ద్వారైనా వాక్యమే వింటే ఆ వాక్యం నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసం నీకు నాకు ఏం చేస్తుంది? జయమునిస్తుంది. అందుకే మనం స్టార్టింగ్లో పాడు ఏం పాడాం? జయశీలుడా మా యేసయ్యా. ఎవరిస్తారు జయం? నేను జయించమని చెప్పినోడే నువ్వు జయించుకురా అని చూస్తా కూర్చోలేదట. నువ్వు ఎలా జయిస్తావు చూస్తానని కూర్చోలేదట. ఏం చేస్తారంట? మళ్ళా జయము ఇచ్చువాడు కూడా ఎంత వాక్యం.
అంటే నువ్వు ఓడిపోకుండా నేను కాపాడి నిన్ను భద్రపరిచి నిన్ను క్షేమంగా వచ్చి ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆడేవాడు కంటే చూసేవాడు ఎక్కువ ఉంటారు. చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కమాన్ కమాన్ వీళ్ళు గ్యాలరీలో వచ్చి కొట్టు ఓ 6 కొట్టు అంటాడు. ఆడేది కొడతాడు, ఈడేది కొడతాడు, నాకు తెలియదు. ఆడేది ఆడు, కానీ కేకలేసి దేవుడు వీడు. అయినా మీరంతా అందులో ఉన్నారా? టోపీలు కూడా పెట్టుకొచ్చేవాడి అన్నారు. అంటే ఆడేవాడు చూసి కేరింతలు కొడుతున్నారు కదా, కొడతారా లేదా? కొడితే ఏమైంది? ఆడేవాడు ఉత్సాహం వస్తుంది. ఆడు ఎలాగోనండి మొత్తం మీద ఆటలో ఒక 6 కొట్టాడంటే అబ్బా ఆ గ్యాలరీలో ఎగిరిగిరి గొంతులేస్తావు. అలాగే నువ్వు నేను ఈ తరంలో ఈ గ్యాలరీలో ఆట ఆడుతున్నాం. మనం ఈ విశ్వాసపు పరీక్షలో మనం ఆడేది మనం ఆడుతున్నప్పుడు మనకు బైబిల్ చెప్తుంది మన చుట్టూ ఉన్నారంట ఎవరను ఇంత గొప్ప సాక్ష్యము. ఆదాము మొదలుకొని శిలువ మీద దొంగ వరకు మనకు రక్షించిన ఆ వాక్యం చెప్పిన సువార్త చెప్పిన వారు మొదలుకొని మన ముందు చనిపోయిన వారందరూ కూడా ఆ గ్యాలరీ చెప్పడం ఏరియాలో నేను 4 కొడతాను అనకూడదా? విద్యుత్ మంచి 4 6 కొట్టేయాలి. ఓ డిక్లేర్ చేయబడ్డాయి. మీకు తెలుసా చాలాసార్లు ఒక్క వికెట్ తీయాలి, ఒక్క దాని ఉంటారు రన్ చేయాలనుకోండి, 6 కొట్టి వాళ్ళు విజేత అవుతారు. ఆ ఆటలు వీళ్ళే అంటారు. దేవుడారా నీతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. నిన్ను బట్టి ఆ 10 మందికి కూడా వచ్చింది విజయం వచ్చింది. 11 మందికి విజయం వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పు. జయించే సంఘంలో ఉన్నావు అనుకో, నువ్వు జయిస్తావు, అందరినీ జయింపు చేస్తావు. ఓడిపోయే సంఘంలో అనుకో, నువ్వు ఓడిపోతావు, అందరినీ ఓడించేస్తావు. కనుక ఇప్పుడు మనం ఎక్కడ జీవితం కలిగిన సంఘంలో మనం ఉండాలి. బైబిల్ చెప్తుంది ఇంత గొప్ప సాక్ష్యము మనందరినీ ప్రోత్సహిస్తుంది, కేకలు పెడుతుంది, కమ్ 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 అని అరుస్తూ ఉంది. మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ముగింపులోకి వచ్చేస్తున్నాం. దేవుడారా దేవుని యొక్క లేఖనాల్లో ఒక మంచి మాట ఉంది. యేసు ప్రభు వారు అందుకే ఆ మాట చెప్పాడు, నేను జయించి ఎలా జయించాడైనా లోకాన్నైనా శరీరాన్నైనా సాధారణైనా ఎలా జయించాడైనా వాక్యముతో జయించాడు. ఒకటి ప్రార్థనతో జయించవచ్చు, 2 వాక్యముల నుండి పుట్టే విశ్వాసముతో జయించవచ్చు, 3 నీవు నేను డైరెక్ట్గా చెప్పండి యేసు ప్రభు వారు పలికిన మాటతో వాక్కుతో చేయవచ్చు. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడుగా, ఉండి ఏం చేశాడు? ఆత్మ చేత శోధించబడి అపవాద చేత శోధించబడి ఆత్మ చేత కురుపబడి అపవాద చేత శోధించబడి ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన అంతా డైరెక్ట్ అయిపోయాడు. ఎవడు? సాతానుడు డైరెక్ట్ అయిపోయాడు. యేసు దగ్గరికి వచ్చాడు. మొదటి వాడు ఇండైరెక్ట్గా నీ మీద ప్రయోగం చేస్తుంటాడు, ప్రభావం చూపిస్తుంటాడు. నువ్వు గెలుస్తూ ప్రార్థనతో గెలుస్తూ విజయం విశ్వాసంతో గెలుస్తుంటే నీకు డైరెక్ట్ అయిపోతాడు. ఏం చెప్పండి, ఈ రాళ్ళు రొట్లే చేసుకో. ఆ మాట ద్వితీయోపదేశకాండంలో ఉంది. దుష్టుడైన అపవాదిని నువ్వు శోధించినప్పుడు, నేను ఓడించినప్పుడు మళ్ళా ఆడు కూడా నేను వాక్యంతోనే ఓడిస్తాను. నువ్వు గెలవాలంటే వాడిని జయించాలంటే నువ్వు కూడా వాక్యంతోనే జయించాలి. అప్పుడు వేసుకున్నాడు ఇట్ ఈజ్ రిటర్న్ అన్నాడు. ఈలాగు వ్రాయబడి ఉన్నది అనే మాట తీసుకుని ఆ యొక్క సాతానుగాడి యొక్క శోధన తిప్పుకొట్టేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి కొట్టాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆడు సైలెంట్ అయిపోయాడు. అరే నేను వాక్యం ఉపయోగిస్తే ఈయన కూడా మళ్ళీ వాక్యం ఉపయోగించిన కొట్టేశాడే. ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? సాతానుడు. గెలిచింది ఎవరు? యేసయ్య. వెంటనే ఆయన్ని తీసుకుని, అసలుకే ఆయన ఉపవాసం ఉన్నాడు, శరీరం బలహీనంగా ఉంది, దేవాలయం యొక్క శిఖరం మీద దిగిపోయి అక్కడ దూకే అంటాడు. ఏనంట దూకే అని ఒక మాట కూడా చెప్పాడు, వాక్యం చెప్పాడు. నువ్వు దూకేస్తే కనుక దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా అని. అంటే సైతాన్ గాడు నీ మీద వాక్యమే ప్రవేశిస్తాడు. నేను నమ్మించాలంటే, నేను మోసం చేయలేదు. దూకే దేవదూతలు వచ్చి నేను పట్టేసుకుంటారు. మనం పొరపాటున జారిపోతే దేవదూతలు చేస్తారు. నువ్వు దూకేవనుకో, యేసుప్రభు వారు పేతురు నమ్మన్నాడు.
ఆయన నడిచాడు ఆయన మీద. ఆయన నడుతుంటే నేను కూడా నడుతాను. గోదావరి మీద వెళ్ళామనుకో ఇక వెనకాల శవపేటకి మోసుకొని రావాల్సింది వెనకాలకి. నువ్వు నడవడం గ్యారంటీ, మునిగిపోవడం గ్యారంటీ, చావడం గ్యారంటీ, నీకు సమాధి చేయడం గ్యారంటీ. నీకు చెప్పడా ఈ రమ్మని అని చెప్తేనే నువ్వు అంటున్నావు. ఇక్కడ ఏమైంది మాట్లాడటమ్మా దూకే. ఇక మరియమ్మ లాంటి వాళ్ళు, సరోజమ్మ లాంటి వాళ్ళు, మార్తమ్మ లాంటి వాళ్ళు అంతకాలం బతుగా మరి దొరికింది అవకాశమా? ఇక పోతే పోతుందని చెప్పేసి ఓ పాస్టర్ గారు చేసా సంపత్ గారి పెళ్ళినాము పైన 3 అంతస్తులు దూకేది. వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అంతా పెళ్ళికి వచ్చారు. పాపం పెళ్ళికి వచ్చి గేట్లోకి వచ్చారు. ఫోన్ వచ్చింది. ఏమని వెళ్ళదని చెప్పాడంటే వెళ్ళొద్దు అన్నాడంట. నేను చచ్చిపోయినా వెళ్ళొద్దంటే మరి బాబాయ్ ముఖ్యమైన పెళ్ళి అయ్యా వెళ్ళాలని వచ్చేసారు. పామర్ నుంచి వచ్చారు. ఆ ముసలుడికి ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, మొండితనం కూడా ఉంది. ముసలుడే మార్క్ పాస్టర్ మాట. మొండితనం ఉన్నవాడికి సైతాన్ని ఎప్పుడు పట్టేద్దాడు. అహంభావం ఉన్నవాడిని సైతాన్ని వదిలిపెట్టదో. తిక్కగా ఉన్నవాడిని ఎప్పటికైనా దోషేస్తుంది. అది వీళ్ళకి వచ్చే గౌరవం అంటే నేను చెప్పిన మాట నుండి వెళ్తారా మీరు చెప్పేసి ఆ పైకెక్కి 3 అంతస్తులు దూకేయాడంట. దూకి చత్తాలనా లేకపోతే వీళ్ళు బెదిరించాలనా లేకపోతే నరకంగా ఏం చేద్దామని? అది ఆత్మహత్యతో సమానం. ఆత్మహత్య చేసుకునేవాడు పరలోకం వెళ్ళడో. మరేమో జాగ్రత్త, మీ టీము జాగ్రత్త. పొరపాటు దూక్యమైన సైతాన్ని ఇంక లేడికి లేచింది వేటం పొరపాటు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుని త్వరగా పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటే రాత్రులు మాకు నిద్ర ఉండదు. తలుపు వచ్చి కొడుతుంటావు. అయ్యా చనిపోయాయ్యా, వీడాడు నీ చదువు నా పెళ్ళికి వచ్చిందా, నా పెళ్లి నీ చదువుకు వచ్చిందా, నాతో కొడతావేంటరా అంటే నాకు భూమి మీద చచ్చినాడు, ఈ పక్కన కూర్చున్నా నువ్వే మాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి, నాకు జత అందుకని నీ తలుపుకుంటే అంటాడు. జాగ్రత్త, పొరపాటున ఎవడో ఉడదోకే. మాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు టీవీ డానియల్ గారు, ఆయన ఒక గుండు. అసలు పేరేంటి సార్? గుండు పాస్టర్. లాంగ్ టైం. ఆయనకి ఆ ఊళ్ళో ఒక విశ్వాస కొడుకు చాతబడి చేశాడు. వినండి బాగా. సైతాన్ గారు ఎన్ని రకాలుగా మనుషులు దగ్గర కొట్టి ఆయన అంటాడు మా నాన్నగారిని ఆ చేతబడి చేసిన తర్వాత, మామయ్య నా చచ్చా మెత్త తీసుకున్నాడు. చెయ్యి మామయ్య, మా నాన్నగారికి డైరెక్ట్గా మాట్లాడతా. ఏంట్రా ఏదో నమ్మకొచ్చి చచ్చిపోతానంటే ఏంటి, బుద్ధి లేదు నీకు అంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను, నువ్వు అమ్మెత్త తీసుకో అన్నట్టు. కొంచెం బంధువు కూడా అవుతాడు. ఆయన ఈ చేతబడి చేసేవాళ్ళంట విరోధంగా ఉంటే చేయనట్ట, స్నేహంగా ఉంటే చేస్తాడు. ఆ విశ్వాస కొడుకు ఇంటికి రమ్మన్నాడంట. ప్రార్థన పెట్టారు రమ్మని అడిగి నీళ్ళలో కనిపించాడంట. ఇచ్చాడు. మాస్టర్ కదా, జ్ఞానం ఉండాలిగా. ఏయ్ అని అపోహలు గద్దించాలిగా. మీరా నగర వెళ్ళి నల్ల కొడుకు వచ్చాడంట. ఏ పాస్టర్ అయినా ఏ విశ్వాసైనా విగ్రహాల సంబంధం జోలికి వెళ్ళావో నీ ప్రాణం అక్కడే పోయింది. కొత్తగా పోవక్కర్లేదు. ఇంత పాస్టర్ కదా నలుగురు అలకోసావా నేను అడిగాను. నేను ఏం చేయండి రా, ఇంకా నువ్వు అన్నావు కళ్ళు మూసుకుని నువ్వు పడుకుని నిద్రపోతుంటావు. ఆడో ఎవడో వస్తుంది నా చుట్టూ తిరిగేస్తున్నాడు. ఆడేసాడు వల్ల వాళ్ళ పెరట్లో ఏదో కప్పు గొయ్యిదో పాతి పెట్టాడు అంటాడు వాళ్ళ. అంటే భయం వచ్చేసింది. ఎప్పుడైతే భయం వచ్చేసిందో ఆ సాతాను అతన్ని ఆవరించేసి అందులో ఒకరోజు చచ్చిపోయాడు. చనిపోతే ఆయన బాధ పెట్టడానికి వెళ్తుంటే నైట్ మా నాన్నగారు మామగారు మచిలీపట్టుంటే తలుపు కొట్టి గడిచారు. అక్కడికి వచ్చే మా అమ్మగారు తలుపు తీశారంట. అయ్యా పాస్టర్ ఎప్పుడు వచ్చారండి? అత్తమ్మగారు చాలా చెప్పుకొని ఏడ్చేస్తున్నాను. ఏం చేశామంటే నన్ను చంపేశానంట. నేను చంపేశాను. పాస్టర్ గారు నిజం చెప్తాడు, నువ్వే కదా అతను చంపేస్తావు, బతికిచ్చేది నువ్వే చనిపోయింది, నువ్వు చనిపోయాడంటే ఇదిగో నాకు చనిపోయిన తర్వాత తెలిసి కనపడుతుంది. పలానా ఇంటికి వెళ్ళాను, ఆ నీళ్ళలో కనిపించాడు. అప్పటి నుంచి సైతం నన్ను శోధించింది, నేను ఓడిపోయాను. పాస్టర్ గారు ఏమైపోయాడు? దాన్ని జయించలేకపోయాడు. ఓడిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఆత్మ అక్కడి నుంచి ఒకసారి స్వరం వెళ్ళిపోతుందంట. దానియాలు దానియాలు వెళ్ళిపో, నీ సమయం అమలు ఇంకా కిందకి వెళ్ళిపో అని సమయం వెళ్ళిపడుతుంది. ఆయనకే ముండోడు కదా, భూలోకంలో ముండోడు. నేను వెళ్ళను, ఆడెందుకు నాకు కలపాలి, ఎందుకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు, ఆడెందుకు గెలచేయాలా, నువ్వు తీర్పు తెచ్చు, నేను వెళ్ళను అని అక్కడికి ఎక్కడెళ్తున్నట్టు
ఈలోగా అతను సభని సమాధి చేశారు. ఇక్కడ తలుపు కొడతాం. జాగ్రత్త, ఈ రాత్రి మీ ఇంటికి కూడా చాలా మంది తలుపు కొడతారు. ఎవరండి ఇలా మొండి కట్టాలు ఉన్నవాళ్ళు అడ్డగోలు చెప్పిపోతే తలుపుడే పడతారు. సరే, నేను మాట చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకించాడు. ఒక పాస్టర్ గారే, కానీ అక్కడ ఏం చేశాడు? ఓడిపోయాడు. సాతాను చేతిలో ఓడిపోయాడు. యేసయ్య ఓడిపోయాడు. దేవుడు దుగ్గాడా? దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, సాతాను వాడు కూడా నేను శోధించినప్పుడు, ఓడించినప్పుడు వాక్యమే ఉపయోగిస్తాడు. నువ్వు త్వరగా నమ్మేస్తావు కదా, వాక్యం అంటే అంత ఇష్టం నీకు. అందుకని నీ కళ్ళు మూసేసి వాక్యాన్ని ఇంటరప్ట్ చేసి, మిస్ఇంటర్ప్రెట్ చేసి, నీకు ఇంకొకరికి అర్థం చేసి నేను మోసగిస్తాను. శోధకుడైనా సాతాను నీకు గాలము వేస్తాడు, ఎర చూపించి భ్రమ కలిగించి నిన్ను చిక్కిస్తాడు. నాగలగా పాడండి. 1 2 3 4. శోధకుడైనా సాతాను నీకు గాలము వేస్తాడు, ఎర చూపించి భ్రమ కలిగించి నిన్ను చిక్కిస్తాడు, చివరకు నిన్ను చేసి చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుకుంటాడు. ఓ మనసా, నా మనసా, ఓ మనసా, నా మనసా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, శోధనలో పడి ఉన్నావా, ఓ మనసా, నా మనసా, ఓ మనసా. సాతానుడు యేసయ్యను వదిలిపెట్టలేదు, పుండు పాస్టర్ గారు తీయడాన్ని వదిలిపెట్టలేదు, నిన్ను కూడా వదిలిపెట్టలేదు. పాస్టర్లను వదిలిపెట్టినాడు, విశ్వాసం వదిలిపెడతాడా? భయపడిపోదామా? కంగారు పడిపోదామా? యేసయ్య జీవించినట్లుగా వాక్యంతో తిప్పుకొచ్చేద్దాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరికి ఏమన్నాడు? పెద్ద కొండ మీద తీసుకెళ్ళిపోయి, నువ్వు నాకు మృక్కు, ఈ లోక రాజ్యాలని చూపించాను నీకు నిమిషంలో, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని యేసయ్యతో సవాల్ చేస్తాను. యేసయ్య అన్నాడు, సాతానా నా వెనుకకు. సాతాను వెనకాలడా, ముందు ఉండాలా? పక్కన ఉండాలా, కింద ఉండాలా? నెత్తి మీద ఉండాలా, కాళ్ళ కింద ఉండాలా? వాడు కాళ్ళ కింద ఉండాలి, వెనకే ఉండాలి. దేవునికి స్తోత్రం. సాతాను వెనకకు పొమ్మను కానీ వాడు ఆయన విడిచి పోయేను. దేవుడు ఉండాలా? ఎలా జయించాడు యేసయ్య? ప్రార్థనతో శరీరాన్ని జయించాడు, విశ్వాసంతో లోకాన్ని జయించాడు, వాక్యముతో సాతాన్ని జయించాడు. నీ జీవితం, నా జీవితంలో ఈ మూడు చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ప్రాముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసము చాలా ప్రాముఖ్యం. గట్టిగా పట్టుకో. అన్ని పోయినా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ విశ్వాసం నీతో వస్తుంది. నువ్వు చచ్చినా ఉపయోగపడుతుంది, బ్రతికినా ఉపయోగపడుతుంది. నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను, నువ్వు చచ్చిపోయి కూడా బతికించేదేంటి? విశ్వాసం. నువ్వు చనిపోయిన తర్వాత పట్లకు తీసుకెళ్ళేదేంటి? విశ్వాసం. చూసిన మన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే నీ జీవితంలో బతుకున్నప్పుడు, చచ్చిపోయినప్పుడు, పరలోకి వెళ్ళినప్పుడు ఎక్కడున్నా అని నీకు నాకు ఉపయోగపడేది నీ డబ్బు కాదు, నీ ఔన్నతి కాదు, నీ పదవి కాదు, నీకున్నది ఏదో కాదు, నీకు నాకు ఎప్పటికప్పుడు ఉపయోగపడేది ఏంటి? విశ్వాసము. అప్పుడేమవుతావు? నువ్వు జయిస్తావు. శరీరాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, సాతానుని కూడా జయిస్తావు. అప్పుడు అంటాడు యేసయ్య, బలా నమ్మకమైన దాసుడా రా,
నా ఊళ్ళో నా కుడి పక్కన కూర్చో అంటాడు. అంటే నీ స్థానం ఏంటనమాట? చెప్పు, నీ స్థానం ఏంటి? జయిస్తే యేసయ్య కుడి పార్శ్వలో కూర్చుంటావు, ఓడిపోతే యేసయ్య దగ్గరికి రాలేవు, పరలోకానికి రాలేవు. చెప్పండి, నీ జీవితంలో మధ్యాకాశానికి రాలేవు, పరదేశకు రాలేవు, రెండవ రాకళ్ళు పరిపాలనకు రాలేవు, ఎక్కడికి రాలేవు. పాతాళంలో ఒక మూలన పడి తీర్పు కోసం కనిపెడతావు. నీ మీద ఆధారపడింది. అనవసరం పక్కన చేసుకో, వెంటనే నెత్తికెక్కించుకోక లెస్సరగా ఎదుగో కంఫర్ట్. నేను గెలవాలి, నేను గెలుస్తాను, నేను జయిస్తాను, నా దేవుని సహాయంతో నేను జయిస్తాను. నా టార్గెట్ నా యేసయ్య ఒళ్ళో కూర్చోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంటావు? అంతవరకు నీకు అవకాశం ఇచ్చాడు. కమ్ అండ్ సిట్ విత్ మీ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై థ్రోన్. దేవుని సంగమా, ఎంత ధారాళంగా అవకాశం ఇచ్చేవాడు యేసయ్య ఒక్కడే. నిన్ను తనతో కూర్చోబెట్టుకోవాలని చూస్తున్నాడు. ఈ చిన్న చిన్న విషయాలకు ఎందుకు ఓడిపోతావు? ప్రతిదానికి తలొక్కేస్తావు. ఎందుకు అనవసరం దానికి ఎందుకు చోటిస్తావు? చాలా మెలకుగా ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, వాక్యంతో నింపబడి ఉండు. ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. నీ విశ్వాసం ఏమాలి? రోజు రోజుకి అభివృద్ధి అవ్వాలి. యేసయ్యనే చూచేవాడు ఖచ్చితంగా గమనించేస్తాడు. అటు ఇటు చూచేవాడు ఖచ్చితంగా ఎక్కడో మునిగిపోతాడు. నా మాట ముగించేస్తున్నాను సమయభావం చేత. నీ జీవితం యొక్క రహస్యము నీ చేతిలో ఉన్న విజయం మీద ఆధారపడింది. అందరూ చేయకండి. ఏముంది నీ చేతిలో? దేవుడు తలుగోక, పిలువ తలుగోక, బ్యాంకు బుక్కులు తలుగోదా, అవన్నీ ఉంటే పోతాయి. కానీ విశ్వాసం మాత్రం ఉందా లేదా అని, నేను విశ్వాసం కాదు దాన్నా కాదా అని, విశ్వాసం ఎంతవరకు ఉందో లేదని, నా విశ్వాసం పుచ్చుకుంటానా గుర్తు చేసుకున్నా లేదని గమనించుకుంటూ విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగులు స్వస్థపరిచినట్టుగా, విశ్వాసం ద్వారా నువ్వు వీరకరంగా చేసినట్టుగా విశ్వాసంతో నీ జీవిత యాత్ర కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇమజానం దేవుడు ఆత్మనితో సూటిగా మాట్లాడుతున్నాడు. డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యువర్ ప్రేయర్ లైఫ్. ఏమి తోచినప్పుడే ఎక్కువ ప్రార్థన చేయి. కార్యక్రమం అవునప్పుడే ఎక్కువగా వాక్యం చదువు. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విశ్వాసము లేని స్థితిలో నుంచి, అల్ప విశ్వాసంలో నుంచి, అవిశ్వాసంలో నుంచి నిన్ను గొప్ప విశ్వాసంలో తీసుకెళ్ళి అమూల్యమైన విశ్వాసంలో స్థిరపరిచి నన్ను అనేక మందికి విశ్వాస సంబంధమైన పోరాటం నేర్పించేవారిగా తయారు చేస్తాను ఇష్టపడుతున్నాడు. చేతులపైకెత్తి, రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక.